చూసుకోవాలి కదా, ఎందుకంటే చాలా ఖరీదైంది, అందరికీ అవకాశం లేదు. అందరికీ అవకాశం లేదు. నేను వీడికి ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాడు జాగ్రత్తగా చూసుకుంటే నాకేమనిపించింది, ఇంకొకసారి ఇవ్వాలనిపిస్తుంది, మళ్ళీ ఊగుతాయి. నేను వచ్చేసరికి మళ్ళీ అప్ప నేను చాలా మంచి బహుమతి ఇచ్చాను కదా, నేను వ్యూహి దగ్గరికి వెళ్ళేసరికి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని ఆశతోటి వచ్చినప్పుడు వాడు దాన్ని జాగ్రత్తగా చూడకుండా ఇంట్లో ఏదో మూల పడేసి దుబ్బ కొట్టుకొని ఉంటే నా మనసుకి ఏమనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అనవసరంగా ఇచ్చాను అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది. నేను వీడికి ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చుంటే బాగుండేదని అనిపిస్తుంది కదా. పిల్లల విషయం కూడా అంతే. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చిన బహుమానం, ఆయన ఇచ్చిన స్వాస్థ్యము కాబట్టి మనం ఎట్లా చూసుకోవాలి, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అదేంటి, పిల్లల క్రమశిక్షణలో ఉండొద్దా, వాళ్ళకి బుద్ధి నేర్పించొద్దా అంటే నేర్పించాలి. దానికి కూడా దేవుడు ఎట్లా నేర్పించాలి ఏంటి అనేది చెప్పారా, చెప్పలేదా? చెప్పారు. పిల్లగాళ్ళు కింద పడి వాళ్ళు చచ్చిపోయేదా కొట్టండి అని చెప్పాడా దేవుడు? లేదు. లేకపోతే పిల్లల్ని కఠినంగా చూడండి, వాళ్ళని పోషించకండి, ఒక రోజు కడుపు మాడిస్తే వాళ్ళే మాట వింటారని చెప్పాడా దేవుడు? ఏం చెప్పాడు దేవుడు? ప్రేమగా మీ పిల్లలకి బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించమని చెప్పారు. తర్వాత వాక్యం